హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు నేను ఇంట్లో చికెన్ పికిల్ చేశానండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వచ్చిందండి పచ్చడి. అయితే ఒకసారి మీరు కూడా చెప్తాను ప్రాసెస్ ఏందో, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ముందుగా చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా వాష్ చేసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసి కాసేపు అయితే పక్కన ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ అట్లా ఆన్ చేసుకొని దానిపైన పెనం పెట్టేసి మనకు కావాల్సిన పచ్చడికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ కాగానే మనం ముందుగా సాల్ట్ వేసి పెట్టిన చికెన్ ఉంది కదా, అందులో అయితే వేసుకోండి. మీ ఇష్టం అండి, బోన్తో చేసుకున్నా పర్లేదు, వితౌట్ బోన్ చికెన్ అయినా పర్లేదండి. కొంతమంది అయితే అసలు బోన్తో ఉన్న చికెన్ని మాత్రం పికిల్ చేయరంట, కానీ అలా ఏం లేదు. ఇలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మర్చిపోకుండా గ్యాస్ మాత్రం సిమ్లోనే ఉంచి చేసుకోండి. హైలో పెట్టి చేసుకున్నామంటే ఇంకా చికెన్ మొత్తం పైన మొత్తం మాడిపోయి లోపల మొత్తం వాటర్గా ఉండి అసలు ఉడకకుండా ఉంటుంది. అసలు సమ్మర్లో అయితే 2 డేస్కే ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడున్న వేడికైతే. అందుకోసం అయితే సిమ్లో ఉంచి చేసుకున్నామంటే ముక్క మంచి పర్ఫెక్ట్లో ఉడుకుతుంది కదా, పైన క్రిస్పీగా లోపల మంచి స్పాంజీగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తినడానికి కూడా. నేనైతే మార్నింగ్ మటన్ చేశానండి. మటన్ విత్ బగారా రైస్ చేశాను. అయితే మటన్ పిల్లలు తినరు అని చెప్పి మళ్ళీ చికెన్ కూడా చేశాను. అందులోకి వెళ్ళి కొంచెం తీసి ఇలా అయితే పచ్చడి చేస్తున్నాను. అయితే మనం చికెన్ వేయించుకున్న దాంట్లో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ సరిపోతున్నామో పర్లేదు, లేదంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే మనం పోపు వేసుకుందాం. ముందుగా జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుందండి. ఇంకా కరివేపాకు ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, వెల్లుల్లి రెబ్బలు మనం కచ్చాపచ్చా దంచేసిన తర్వాత అందులో ఆయిల్లో వేసామంటే మనం తింటుంటే మధ్య మధ్యలో తగిలితే చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా చూసి వేసుకోండి. పసుపు చూసి వేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకున్నా పర్లేదు. నూనె కొంచెం వేడిగా ఉన్న టైంలో కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు అందులో కారం వేసుకుంటే అయితే సరిపోతుందండి. మొత్తం చల్లారినాక మరీ ఎక్కువ వేడితో వేసుకుంటే అయితే బాగుండదు. మనం ముందుగా చికెన్లో సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ సరిపోతుంది అనుకుంటే పర్లేదు, లేదంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కారం ఉప్పు వేసుకొని కాసేపు ఆయిల్లోనే అలా గోరువెచ్చని ఆయిల్లోనే ఉంచేసేయాలి. ఉంచేసిన తర్వాత ఇది చేస్తుంటే అయితే స్మెల్ అయితే చాలా అంటే చాలా సూపర్ స్మెల్ వచ్చిందండి. నేనైతే టేస్ట్ తగినట్టుగా కారం అయితే వేసేసాను. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు కూడా వేసుకోండి. లాస్ట్లో అయితే ధనియాల పిండి కొంచెం మసాలా వేసేసాను. తర్వాత ఫైనల్గా మన కొంచెం వేడి ఉన్నప్పుడు చికెన్ ముక్కలు కూడా అందులో వేసామంటే ముక్కలకి ఆయిల్ పట్టేసి కారం ఉప్పు అంతా పడుతుంది. అప్పుడు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి, చప్పగా కాకుండా తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. చికెన్ ముక్కలు వేసి కాసేపు కలిపేసిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేసుకున్నామంటే మన చికెన్ పికిల్ రెడీ అయిపోయినట్టే అండి. మీకు కావాలా అయితే మీరు చేసేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చిన్నపిల్లలు ఉంటే. వేడన్నంలో నార్మల్గా వేసుకొని తిన్నా, చారులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే లెమన్ వేసుకొని లాస్ట్లో లెమన్ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ పక్కన ఉంచుకుంటే ముక్కలకి మొత్తం కారం ఉప్పు మసాలా అన్నీ పడతాయి కదా, మనకైతే చికెన్ పికిల్ తినడానికి రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఆగండి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్కి అయితే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారండి. మీ అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్.